జర్నలిస్టులు వెధవలని మాట్లాడాడు. అరే ఒరే అని మాట్లాడాడు. కానీ నార్మల్‌గా సార్ ఎవరో ఎక్స్‌వైజెడ్ పర్సన్ ఎవరన్నా చేస్తే ఎవరు దాని గురించి మాట్లాడరు. బట్ మీడియా ఏం చేసింది? ఏదైతే వాళ్ళ భర్త ఇచ్చిన లెటర్‌ని ప్రజలకి తెలియజేసింది. ఇది తప్ప లేకపోతే నా మీద పెద్దానికి ఎలిగేషన్ చేస్తానంటున్నారు. అంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి, దానికి సమాధానం చెప్పాలి కాబట్టి మీడియా దాన్ని అడుగుతది. బట్ ఆయన ఆ రోజు మాట్లాడిన భాష మీద ఏం మాట్లాడతారు? ఆయన నిజంగా చూసుకున్నట్టయితే అరే! ఓరే! అన్నాడు, అదన్నాడు, ఒక్కొక్కడు మీ అంతు తేలుస్తానన్నాడు. అంటే కన్సర్న్ తీసుకొని ఎయలేదు అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్‌కి సంబంధించి వాళ్ళ వైఫ్ మీద ఎన్నూరు సాక్షి అవ్వచ్చు, టీవీ9 అవ్వచ్చు, మిగతా ఛానెల్స్ మాట్లాడినాయి. బట్ పవన్ కళ్యాణ్ కన్సర్న్ తీసుకున్నాయా? లేకపోతే భువనేశ్వర్ గారు అంటే అసెంబ్లీలో ఆవిడ మీద మాట్లాడిన పరిస్థితి. ఆవిడ గురించి ఆవిడ మీద మాట్లాడారు. కమ్మ రాజధాని అన్నారు. కమ్మ కులాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటిని కూడా అంటే ఏదో ఒకటి మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నంలోనే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన భాషని ఏ విధంగా చూస్తారు మీరు? వాళ్ళ పార్టీ సింపథైజరు అతనెవరో ప్రభుత్వ సలహాదారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇవాళ. రాజీవ్ కృష్ణ అంట. ఏంటి విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లో కమ్మ కులాన్ని నిన్న కూడా మాట్లాడాడు. అవును. ఏది వంశీకృష్ణనో లేకపోతే రాధాకృష్ణ నాయుడు వీళ్ళందరినీ ఉద్దేశించి కమ్మ కులం మీకు అవసరం లేదా ఏంటి? ఇప్పటికీ కూడా వైసీపీకి కమ్మ కులంలో ఉంది బలం. విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నాడా, పార్టీకి నష్టం చేస్తున్నాడా అంటూ రాజీవ్ కృష్ణ అతను పారిశ్రామికవేత్త ఆవేదన. ఇప్పుడు సాయి రెడ్డి ఏమంటాడు? ప్రివిలేజ్ మోషన్ రైజ్ చేస్తారంటాడు. సభా హక్కులకి వెళ్తానంటున్నాడు. మీడియా మీద, వంశీకృష్ణ మీద, వీళ్ళ మీద. వాళ్ళు మదన్ మోహన్ ఛాలెంజ్ చేస్తుంది డిఎన్ఏ టెస్ట్ కి రమ్మని. నువ్వు దాని సంగతి చెప్పకుండా నువ్వు నిజంగా నీ నిబద్ధతను రుజువు చేసుకోవాలనుకుంటే డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం అవ్వాలి. డిఎన్ఏ టెస్ట్ కి నువ్వు సిద్ధం కాకుండా నువ్వు వీళ్ళ మీద ప్రివిలేజ్ చేస్తాను వాళ్ళ మీద అంటే ఇక్కడ విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో గబ్బు జాలలేదా? ఢిల్లీలో కూడా గబ్బట్టించాలి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చేసినటువంటి గబ్బు ఇప్పటికే తుడుచుకోలేకపోతున్నారు. దీన్ని తీసుకుపోయి నువ్వు రేపు పొద్దున రాజ్యసభలో పెట్టి ప్రివిలేజ్ మోషన్ ఇస్తే ఇప్పటి వరకు తెలుగు మీడియా ఇచ్చిన ఈ కథనాలు రేపటి నుంచి నేషనల్ మీడియా ఎత్తుంది అనమాట. ఏమని? సాయి రెడ్డి, మదన్ మోహన్, శాంతి, సుభాష్ రెడ్డి వీటినే నేషనల్ మీడియా చర్చలు పెడుతుందా? సాయి రెడ్డి ఎక్కడ దాకా దీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు? ఏదో భయంతో పెట్టిన ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప తను చెప్పాల్సింది చెప్పకుండా, సవాళ్లకు సిద్ధం కాకుండా అతను ప్రతి సవాళ్లు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నమాట.